హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరికీ అండ్ స్పెషల్‌గా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారండి. ధనుర్మాసం అయితే వచ్చేసింది. ధనుర్మాసంలో అమ్మ అయితే మార్నింగ్ 4కి లేచి ముగ్గులన్నీ ఏసేదండి. బట్ నాకైతే స్కూల్ ఏజ్‌లో ముగ్గు పట్టడం కూడా రాదండి. బట్ ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుండి చాలా ప్రాక్టీస్ చేసేదాన్నండి. ఎందుకంటే ఆడపిల్లవి ముగ్గు పట్టడం కూడా రాదా అనిపించుకోకూడదు కదండీ! చాలా ప్రాక్టీస్ చేశాను. ముగ్గు వేయకపోవడానికి అంటే రాకపోవడానికి ఫస్ట్ రీజన్ అయితే అమ్మండి. ఎందుకంటే మార్నింగ్ లేపేది కాదండి. ఎందుకంటే పడుకోనీలే పెళ్ళయ్యాక ఎలాగూ పొద్దున్న లేచి పనులన్నీ చేసుకోవాలి గదా! ఇప్పుడైనా పడుకొని అనేసి ఎప్పుడు లేపేది కాదండి. అంత మంచిదండి మా అమ్మ. అందరు అమ్మలు అంతేనేమో. అండ్ అక్కల ఇద్దరికీ ముగ్గులేసేవాళ్ళండి. నాకైతే రాకపోయేది. ఒకప్పుడు వాళ్ళు ముగ్గులేసేవాళ్ళు, నేను కలరేసేదాన్ని. కానీ ఇప్పుడైతే వాళ్ళు రంగోలి ఏస్తుంటే నేను ముగ్గేసేదాన్ని. మా సైడ్ అయితే సంక్రాంతి టైంలో ముగ్గుల పోటీ అయితే జరుగుతుందండి. నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. కాలేజ్ టైంలో అది. ఈ విషయం మా వారితో చెప్తే, "ఎప్పుడు చూసినా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు" అని అంటారు. మీరే చెప్పండి ముగ్గు బాగా ఏసానా? మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. అండ్ లైక్స్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.